మనం సాధారణంగా పాత ఫోన్లని పనిచేయని సిమ్ కార్డులని చెత్తలో పారేస్తుంటాం. మహా అయితే ఇంటి మూలన పడేస్తాం. కానీ ఆ చెత్తలోని లక్షల విలువ చేసే సంపద దాగుందని ఎప్పుడైనా ఆలోచించారా? చైనాకు చెందిన ఓ యువకుడు మాత్రం ఆ చెత్త బుర్రతోనే ఏకంగా బంగారం పండించారు. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. వివరాల్లోకి వెళ్తే చైనాలోని గ్వాంగ్డాంగ్ కు చెందిన క్వియావో వృత్తిరీత్యా చెత్త సేకరణదారుడు. కానీ అతనికి ఎలక్ట్రానిక్స్ వ్యర్థాల నుంచి విలువైన లోహాలను వేరు చేయడం అంటే మక్కువ ఎక్కువ. ఇదే ఆసక్తితో జనం వాడి పడేసిన సిమ్ కార్డులు, పాత మదర్ బోర్డులను సేకరించడం మొదలుపెట్టారు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన షాప్లో కూర్చొని రసాయన పద్ధతుల ద్వారా వాటిలో దాగి ఉన్న బంగారాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు. ఇది వినడానికి సులభంగా ఉన్నా ఆచరణలో చాలా కష్టం. ఎందుకంటే ఒక్క సిమ్ కార్డులో ఉండేది కేవలం 0.001 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే. మరి గుప్పెడు బంగారం రావాలంటే ఎన్ని కావాలి? క్వియావో ఏకంగా 4.5 లక్షల సిమ్ కార్డులు, చిప్లను ప్రాసెస్ చేశాడు. అతని అంకుటిత దీక్ష ఫలితంగా చివరికి సుమారు 27 లక్షల విలువైన 200 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని చేతిలో పట్టుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ అయింది. నీ ఓపికకు హ్యాట్సాప్ గురు, చెత్తను బంగారంగా మార్చావంటూ నువ్వు మామూలుడివి కాదు అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమే మరి, ఒకరికి చెత్తగా కనిపించేది మరొకరికి నిధిగా మారుతుందనడానికి ఇదే నిదర్శనం.